కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను అడిగితే నమ్మట్లేదు, వ్యతిరేకిస్తున్నామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది సంగారెడ్డిలో. ఇది అవును నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య, అవినీతి జరిగింది అనే వాళ్ళ సంఖ్య 30% పై చిలుకుంటే కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 15% పైగా ఉంది. సో ఓవరాల్గా కాళేశ్వరంకి సంబంధించి బీఆర్ఎస్కు కొంత సపోర్టుగా సంగారెడ్డి నియోజకవర్గం ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అని అడిగితే అవుట్ రైట్గా మద్దతు ఇవ్వమనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. మద్దతు ఇస్తాము, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా అత్యల్పంగా ఉంది. కవితకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. ఎందుకు అంటే మీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆవిడని ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమెకు అడుగులు కొత్త పార్టీ వైపు ఉన్న నేపథ్యంలో అడిగినటువంటి ప్రశ్న ఇది. సో పార్టీ పెట్టాక మారుతుందా ఈ అభిప్రాయం అంటే చెప్పలేము, కానీ ఇప్పుడున్నటువంటి అభిప్రాయం ప్రకారం మాత్రం ఇది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల తీర్పు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని మనం అడిగినప్పుడు అక్కడ ప్రజలు చెప్పినటువంటి తీర్పు 44.73% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్కడ సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 34% మంది ప్రజలు మాత్రమే ఓటేస్తామంటే బీజేపీకి కేవలం 7% అయితే 7.89% అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులకు 13% పైగా ఉంది. సో అధికార పార్టీకి పైగా అక్కడ జగ్గారెడ్డి యాక్టివ్గా కనపడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే చాలా స్పష్టంగా సంగారెడ్డి నియోజకవర్గంలో కనపడతా ఉంది. సంగారెడ్డి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం అయితే ఉంది.